అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, ముఖ్యంగా 50 సంవత్సరాల పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకు తీపి కబుర్ను అయితే అందించిందండి మన రాష్ట్ర ప్రభుత్వం. కొత్త పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణకు డేట్ను అయితే ఫిక్స్ చేస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మన కూటమి ప్రభుత్వం పెన్షన్లను భారీగా పెంచడం జరిగింది. ఇప్పుడు ఈ పెన్షన్లకు కొత్తగా అప్లికేషన్లు తీసుకోవాల్సిన నేపథ్యంలో మనకు అతి త్వరలోనే పెన్షన్లకు అప్లికేషన్లను తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఎప్పటి నుంచి ఈ పెన్షన్లకు అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది, ఏ పెన్షన్లకు అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది, డాక్యుమెంట్స్ ఏవేవి సబ్మిట్ చేయాలి, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి శుభవార్తను అందించిందండి మన కూటమి ప్రభుత్వం. 50 సంవత్సరాల పెన్షన్తో పాటు 25 కేటగిరీల్లో పెన్షన్లకు కొత్తగా అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతోంది. ఇంతకుముందే మనకు మొత్తం అందరికీ రేషన్ కార్డుల కోసం అప్లికేషన్లు తీసుకొని కొత్త రేషన్ కార్డులను ఇవ్వడం అయితే జరిగింది. దాదాపుగా 10 లక్షల కొత్త రేషన్ కార్డులను మంజూరు చేశారన్నమాట కూటమి ప్రభుత్వం వాళ్ళు. ఇక పెన్షన్ల విషయానికి వస్తే దాదాపుగా 25 కేటగిరీల్లో మనకు పెన్షన్లు ఇవ్వడానికి కొత్తగా అప్లికేషన్లు అయితే తీసుకోబోతున్నారండి. అయితే ఎప్పటి నుంచి అప్లికేషన్లు తీసుకోబోతున్నారంటే ఫిబ్రవరి నెల 3వ వారం నుంచి అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోంది. అయితే మనకు బడ్జెట్ సమావేశాలు అయితే జరగబోతున్నాయండి. రాష్ట్ర ప్రభుత్వంకి సంబంధించి ఫిబ్రవరి 11వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే కొత్త పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతుందన్నమాట. 50 సంవత్సరాల పెన్షన్ వాళ్ళకు కూడా మనకు అప్లికేషన్ల స్వీకరణ ఉంటుందని సమాచారం అండి. అయితే ఈ 50 సంవత్సరాల పెన్షన్ తీసుకోవడానికి అర్హతలు ఏమేమి ఉండాలి, అలాగే మామూలు పెన్షన్లు తీసుకోవడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, 50 సంవత్సరాల పెన్షన్ తీసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఇలాంటి పూర్తి వివరాలు చూద్దాము. ముందుగా 50 సంవత్సరాల పెన్షన్ తీసుకోవడానికి అర్హతలు ఏంటో చూద్దామండి. ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలండి. ఆంధ్రప్రదేశ్ అడ్రస్తో ఆధార్ కార్డు ఉండాలి. అలాగే 50 సంవత్సరాల నిండి ఉండాలి. స్త్రీ పురుషులు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో ఏదో ఒక వర్గానికి చెంది ఉండాలి. ఓసీలకు అయితే 50 సంవత్సరాల పెన్షన్కు అవకాశం లేదండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో ఏదో ఒక వర్గానికి చెందినట్టు మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే మాత్రమే 50 సంవత్సరాల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డుతో పాటు తెల్ల రేషన్ కార్డు ఉండాలి. తెల్ల రేషన్ కార్డులో అభ్యర్థి యొక్క ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి అయి ఉండాలి. మీరు ఇంకా మీ రేషన్ కార్డులో ఈకేవైసీ ప్రక్రియను ఇంకా పూర్తి చేయనట్టయితే వెంటనే దగ్గరలో ఉన్న రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ మీ బయోమెట్రిక్స్ వేసి ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయొచ్చు. లేదా సచివాలయంకి వెళ్ళి అక్కడ సచివాలయ ఉద్యోగులకు మీ రేషన్ కార్డుకి సంబంధించిన ఏదైతే ఆధార్ కార్డు ఉంటుందో ఆ ఆధార్ కార్డుని ఇచ్చినట్టయితే వాళ్ళు బయోమెట్రిక్స్ తీసుకొని మీకు రేషన్ కార్డుకి ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేస్తారు. ఈ విధంగా ఈకేవైసీ పూర్తి చేసుకున్న వాళ్ళు 50 సంవత్సరాల పెన్షన్కు అప్లై చేసుకోవచ్చండి. ఇక కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చూద్దామండి. కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అడ్రస్ ఉండాలి. అలాగే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. తెల్ల రేషన్ కార్డులో ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి అయి ఉండాలి. ప్రభుత్వం ఇచ్చిన స్మార్ట్ రేషన్ కార్డు, తెల్ల స్మార్ట్ రేషన్ కార్డును మాత్రమే పరిగణలోనికి తీసుకోవడం జరుగుతుంది. పాత రేషన్ కార్డులు ఉన్నట్టయితే అది పరిగణలోనికి తీసుకోవడం జరగదు. కాబట్టి మీరు కొత్త స్మార్ట్ రేషన్ కార్డు మాత్రమే సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఇక క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. క్యాస్ట్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో ఏదో ఒక వర్గానికి చెంది ఉండాలి. ఇక అంతేకాకుండా ఇన్కమ్ సర్టిఫికేట్ని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. దీంతో పాటుగా ఆధార్ అప్డేట్ హిస్టరీని అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీ అంటే ఏంటి అంటే మీరు ఇంతకుముందు ఎప్పుడు వయసులో మార్పు చేసుకున్నట్టు ప్రభుత్వానికి తెలియడం కోసం ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీని అయితే తీసుకోవడం జరుగుతుందండి. ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీ అంటే మీకు నెట్ సెంటర్కి వెళ్ళి మీరు ఆధార్ కార్డుని ఇచ్చినట్టయితే మీ ఆధార్కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఈ ఓటీపీని వాళ్ళకి చెప్పినట్టయితే మీకు ఆధార్ అప్డేట్ హిస్టరీని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఆధార్ అప్డేట్ హిస్టరీ తీసుకోవచ్చు. ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట 50 సంవత్సరాల పెన్షన్కు మాత్రమే. ఈ 50 సంవత్సరాల పెన్షన్ కాకుండా మిగిలిన 25 కేటగిరీలు ఏవేవి అంటే కొన్ని చెప్తానండి నేను. మనకు ముఖ్యంగా ఉన్నవి వితంతు పెన్షను, మరియు ఒంటరి మహిళా పెన్షను, మరియు దివ్యాంగ పెన్షను, మరియు చేతి వృత్తుల పెన్షను.
ఇవన్నీ మనకు ఇప్పుడే అప్లికేషన్ల ప్రక్రియ అయితే ఉండబోతోందండి. ఫిబ్రవరి నెల 3వ వారం నుంచి దివ్యాంగ సోదరులకు సదరం సర్టిఫికేట్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఒంటరి మహిళా పెన్షన్కు డైవర్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక వితంతు పెన్షన్కు భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా చేనేత కార్మికులు మరియు డప్పు సోదరులు ఇలాంటి కళాకారులకు వాళ్ళకి సంబంధించిన వృత్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వీటన్నిటితో పాటు ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ మనకు కావాల్సిన డాక్యుమెంట్స్. ఇక ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ మీరు అప్లికేషన్తో పాటు జత చేసి సచివాలయంలో ఇచ్చినట్టయితే నేను మీకు చెప్తానండి. జియో రిలీజ్ కాగానే డేట్ చెప్తాను. ఆ డేట్కి వెళ్ళి మీరు సచివాలయంలో ఇచ్చినట్టయితే సచివాలయ ఉద్యోగులు మీకు పరిశీలించి అన్ని అర్హతలు ఉన్నట్టయితే మీకు పెన్షన్ అయితే మంజూరు చేయడం జరుగుతుంది. అయితే ఈ పెన్షన్ మంజూరు కావాలంటే 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుందండి. ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ అంటే ఏంటి అంటే 6 అంచెల్లో చెకింగ్ విధానం ఉంటుందన్నమాట. మొదటగా వచ్చేసి ఆదాయం అండి. ఆదాయం వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో 10,000 రూపాయల లోపు ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో 12,000 లోపు ఉండాలి. అంతేకాని అంతకన్నా ఎక్కువ అయితే ఉండకూడదు. మీరు ఏ వృత్తిలో ఉన్నప్పటికీ ఆదాయం మాత్రం అంతే ఉండాలి. బిజినెస్ చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, ఏ వృత్తి చేస్తున్నా ఆదాయం మాత్రం అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. ఇక నెక్స్ట్ వచ్చేసి కరెంటు బిల్ అండి. కరెంటు బిల్ వచ్చేసి 300 యూనిట్ల కన్నా తక్కువ కాలుతూ ఉండాలి. అంతకన్నా ఎక్కువ అయితే ఉండకూడదు. 300 యూనిట్ల కన్నా ఎక్కువ ఉన్నట్టయితే మీకు పెన్షన్ అనేది రావడం జరగదు. ఒక సంవత్సరం కరెంటు బిల్లుల సరాసరి తీసుకోవడం జరుగుతుందండి. ఈ సరాసరిలో నెలకు 300 యూనిట్ల కన్నా తక్కువ ఇచ్చినట్టయితే మీకు పెన్షన్ అయితే ఇస్తారు. ఇక నెక్స్ట్ వచ్చేసి కార్ అండి. కార్ అన్నమాట ఇంటి అవసరాల కోసం కారు ఉండకూడదు. కేవలం ట్యాక్సీకి మరియు ట్రాక్టర్కు మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. ఇంటి అవసరాల కోసం సొంతంగా కారు ఉంటే మాత్రం మీకు పెన్షన్ అనేది రాదు. ఇక భూమి వచ్చేసి 3 ఎకరాల మాగాని 7 ఎకరాల మెట్ట అంతకన్నా ఎక్కువైతే ఉండకూడదండి. ఇక పట్టణ ప్రాంతాల్లో భూమి వచ్చేసి 1000 చదరపు అడుగుల కన్నా తక్కువ ఉండేవాళ్ళు, కానీ 1000 చదరపు అడుగుల కన్నా ఎక్కువైతే ఉండకూడదు. ఇంట్లో ఎవరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉండకూడదు. స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏదైనా సరే ఇంట్లో ఎవరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయితే ఉండకూడదండి. ఇక ఇంట్లో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదు. ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళకు గవర్నమెంట్ పథకాలు ఏవి రావండి. ఈ విధంగా 6 స్టెప్ వెరిఫికేషన్ చేసి మీకు అన్ని అర్హతలు ఉన్నట్టయితే మీకు వెంటనే పెన్షన్ అయితే మంజూరు చేసి వచ్చే నెల అంటే మార్చి నెల నుంచే మీకు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా మీరు పెన్షన్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. ఇదండి పెన్షన్కి సంబంధించిన తాజా సమాచారం. 50 సంవత్సరాల పెన్షన్కు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. మిగతా పెన్షన్లకు కూడా అప్లికేషన్ల స్వీకరణ ఉండబోతోంది. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది. హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.